నిన్న వచ్చిన పెద్ద వర్షానికి మా అరటి చెట్టు పడిపోయింది. అయితే అరటికాయలు కూడా వచ్చి ఉన్నాయి, అవి కూడా పడిపోయాయి. మేము చెట్టు దగ్గర వెళ్ళి అరటికాయలు తీసుకొని వాటిని మేము పండించే ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాము. మేము ఎటువంటి మందులు యూజ్ చేయకుండా నేచురల్ గా పండిస్తాము. వీడియో అయితే చాలా బాగుండబోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. జీవిత నాకు శాంతం వచ్చి టబ్బున కత్తి పట్టుకొని వెళ్తున్నారు మా నాన్నగారు. అయితే ఇదిగోండి చూడండి, ఈ దారి నుంచి వెళ్తున్నాము. ఓ వస్తారు సభలోకి. చూడండి, ఇవి మొక్కజొన్నలు వస్తున్నాయి. అక్కడ నుంచి చిన్న ఘాట్ అయితే ఉంది, అది ఎక్కేసి ఇలా వచ్చేసామన్నమాట. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ వచ్చాము. చూడండి, లాస్ట్ టైం మనం అల్లం నాటింది ఇక్కడే అన్నమాట. చూడండి ఏ విధంగా పడిపోయిందో. నిన్నైతే గాలి వర్షం కలిసి వచ్చింది. ఆకుల్ని కట్ చేస్తున్నారు నాన్నగారు. నిన్న చాలా పెద్ద వర్షం వచ్చింది, అందుకనే పడిపోయింది. ఎలా పడిపోయిందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ విరిగిపోయింది అన్నమాట. సో ఇలా పడిపోయింది. ఇక్కడ ఏదైనా పెద్ద కర్ర లాంటిది అడ్డుగా పెట్టుంటే బాగుండేది, బ్యాలెన్స్ అయ్యి కాసేదేమో పడిపోకుండా. సో ఇప్పుడైతే కట్ చేస్తున్నారు నాన్నగారు. ఓకే, చూడండి, ఇవి కొన్ని పండిపోయి ఉన్నాయి అన్నమాట. పర్లేదు, దీన్ని మనం తీసుకెళ్ళి పండిద్దాం మంచిగా. ఇదనే నాకు బయట పారడానికి అటు ఫ్రెండ్స్ తిని. కోడిని తిను సభేవాన్. ఈ అరటికాయలకి పెట్టడానికి అన్నమాట. ఇవి ఎన్ని రోజులు ఉంటాయి కమ్మింగ్? శనివారం దాకా. ఇవి శనివారం దాకా పండిపోతాయి అంటున్నారు. చూద్దాం. కొంతమంది పండించడానికి రకరకాల మందులు వాడుతుంటారు కదా, మేమైతే ఏమీ వాడట్లేదు. ఈ ఆకులే పండించేస్తాయి అన్నమాట. వీటిని ఈ ఆకుల్లో పెట్టడం వల్ల వేడి అవుతాయి కదా, అప్పుడు త్వరగా పండే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ఒకేసారి కూడా మనము పెట్టేయవచ్చు, కాకపోతే కవర్లో అయితే అలా పెట్టవచ్చు అన్నమాట. మేము పెడుతుంది ఇలాంటి ప్లాస్టిక్ టబ్బులో. అందుకే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం అన్నమాట.
చూడండి ఆ పండినవి చాలా బాగున్నాయి, కనిపిస్తున్నాయి. ఇవి రేపటికల్లా పండిపోతాయేమో. చూడండి కొన్ని అరటికాయలు పెట్టేసి మళ్ళీ ఆకులు అయితే దాని మీద పెట్టాము. కానీ ఇవి మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నాకైతే తినాలనిపిస్తుంది అనమాట. రేపటికల్లా పండుతాయో ఎల్లుండికి పండుతాయో తెలియదు, కానీ పండిపోయినట్టే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైనల్లీ పెట్టడం పూర్తయిపోయింది. చూడండి ఆకులు మొత్తం పెడుతున్నారనమాట. సరే అందము ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఊరికి వెళ్ళిపోతున్నాము. సో ఊరికి వెళ్ళిపోయి వీటిని ఒక దగ్గర పెట్టాలన్నమాట, మంచి ప్లేస్లో లోపల పెట్టాలి. ఇవి ఏ విధంగా పండుతాయో తెలియదు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎలా పండుతాయి అనేది లాస్ట్లో చూపిస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళి పెట్టేయడం అనమాట, ఒక మంచి ప్లేస్లో. ఫ్రెండ్స్, వీటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు రెడీ చేస్తున్నారు వీటిని పెట్టడానికి. ఆకులు పెట్టడం మాత్రమే కాకుండా ఆకులు పెట్టేసి తర్వాత పైనుంచి ఈ కవర్ మళ్ళీ పెడుతున్నాము. ఎందుకంటే లోపల ఎంత వేడి ఉంటే అంత ఫాస్ట్గా అయితే పండుతాయి. వీటిని లోపల చీకటి ఉన్న ప్లేస్లో మంచం కింద అయితే పెడదాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, వీటిని పెట్టి 4 రోజులు అయింది. నేను అనుకున్నాను వారం రోజులు ఎలాగో పడుతుందని, కాకపోతే 4 రోజుల్లోనే పండిపోయాయి అనమాట. చూడండి ఎంత బాగా పండాయో, చాలా బాగున్నాయి అనమాట. చూస్తేనే తినాలనిపిస్తుంది. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంది. అందరు ఒకటేసి తీసుకున్నాం అనమాట, అక్కడ తిందాం టేస్ట్ చూద్దామని. మా నాన్న ఇక్కడ వాటాలు వేస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్, వీటిని మేము ఒకే ఇంటి వాళ్ళు మాత్రమే తిన్నాము. మా పక్క ఇంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇస్తాము. అంటే ఊర్లోనే మా బంధువులు చాలా మంది ఉన్నారు, అత్తయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇస్తాం అనమాట. వాళ్ళకి ఏమైనా దొరికితే వాళ్ళు కూడా మాకు ఇస్తుంటారు. సో వీడియో ఇంతే. వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.